లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది దాదాపు ఒక 30 ఏండ్ల కళ. 1994లో అప్పుడు శాసనసభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీడీ కార్మికులకి, పేద కుటుంబానికి ఇల్లు అనేది ఉండాలని చెప్పి పట్టాలు ఇచ్చాము. కానీ దురదృష్టవశాతం ఏమైందంటే గత ప్రభుత్వము ఈ పట్టాలు ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ చేసి మరి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా మన ప్రభుత్వం లేకపోయినా కూడా మనం కోర్టుకు వెళ్ళాము, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. ఈ పేద ప్రజలకి ఈరోజు మళ్ళా వాళ్ళ ఇళ్ల స్థలాలు వాళ్ళకి చేరే విధంగా చేశాము. కేవలం ఒట్టి ఇడ్లీ పట్టాలు ఇచ్చేదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కూడా శాంక్షన్ చేయించాము. దాదాపు 2.5 లక్ష శాంక్షన్ అయింది. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏవైతే రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యాలు కూడా ఇప్పిస్తాను తొందరలోనే అని చెప్పి హామీ ఇచ్చాను. నేను మా ప్రజల్ని కోరేది ఒక్కటే, ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇక్కడున్న సైట్స్ ఏవైతే ఉన్నాయో సెంటు దాదాపు 2-3 లక్షలు పలుకుతుంది. ఇప్పటికే 30 ఏండ్ల నుంచి నేను కాపాడుకుంటూ వస్తున్నాము. మరి ఇంకా ముందు మళ్ళా కాపాడాలంటే కష్టమవుతుంది. సో వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాలని చెప్పి కోరుతూ మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే కూటమి ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తుంది, ప్రతి వాడికి ఇల్లు ఉండాలా, కట్టుకోవడానికి గుడ్డు ఉండాలా, తినడానికి తిండి ఉండాలని చెప్పి. ఎప్పుడైతే ఇల్లు అనేది ఒకటి శాంక్షన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఆలోచనలు ఉండవు, వాళ్ళు పని కూడా బాగా చేసుకోవచ్చు, వాళ్ళు హాయిగా ఉండొచ్చు అని చెప్పి మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.